హాయ్ అందరికీ, వెల్కమ్ టు కిచెన్ మ్యాజిక్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన చికెన్ గ్రేవీ కర్రీని చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాం. ముందుగా మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందుగానే చికెన్ని లెమన్ అండ్ సాల్ట్ వాటర్తో మంచిగా వాష్ చేసుకోవాలి. దీనివల్ల బ్యాడ్ స్మెల్ అనేది చికెన్లో పోతుంది. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఆ ప్యాన్ హీట్ అయ్యాక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుందాం. అది వేడైనాక హాఫ్ కానీ 1 స్పూన్ గీని యాడ్ చేసుకుందాం. చేశాక ముందుగా చాప్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసి ఆ ఆనియన్స్లో మిగిలిన స్పైసెస్ లవంగం, యాలకులు, దాల్చిన చెక్క ఇంకా ఆకు యాడ్ చేయాలి. 2 రెడ్ చిల్లీస్, 3 గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేశాక ఈ స్పైసెస్ని మంచిగా ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. దీనివల్ల మన కర్రీ యొక్క టేస్ట్ అండ్ టెక్స్చర్ బాగుంటుంది. ఇంకా జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఈ పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఈ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ స్మెల్ పోయే వరకు ఫ్రై చేయడం వల్ల కర్రీ యొక్క టేస్ట్ దీనివల్ల కూడా మనకి పెరుగుతుంది. ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ 500 గ్రామ్స్ది ఇందులో యాడ్ చేయాలి. ఈ చికెన్లో ఉన్న బ్యాడ్ స్మెల్ పోవాలి అంటే మనం 5 to 10 minutes సిమ్లో ఉంచేసి మనం కుక్ చేసుకోవాలి. ఇందులోనే మనం సాల్ట్ అండ్ టర్మరిక్ కూడా వేయాలి. సాల్ట్ వల్ల మన చికెన్ అనేది తొందరగా కుక్ అవ్వడానికి యూజ్ అవుతుంది. 5 to 10 minutes మీడియం టు సిమ్లో మనం మన చికెన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫైన్గా చాప్ చేసుకున్న టమాటోస్ని యాడ్ చేయాలి. ఈ టమాటోస్ వల్ల మన కర్రీ యొక్క కలర్ అండ్ టెక్స్చర్ గ్రేవీ కూడా చాలా టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇందులో మనం ధనియా అండ్ జీరా పౌడర్ని ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయాలి. వీటి వల్ల కూడా మన కర్రీ యొక్క కలర్, టేస్ట్, టెక్స్చర్ అన్నీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి యాడ్ చేసినాక ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టి కుక్ చేయాలి. దానివల్ల వాటి యొక్క ఫ్లేవర్స్ చికెన్కి చాలా బాగా పడుతుంది. మనం 200 ml వాటర్, హాట్ వాటర్ వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. లేకుంటే మనం కోల్డ్ వాటర్ వేసినా ఓకే. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనం సాల్ట్ ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. వాటర్ కూడా మనకి గ్రేవీ థిక్గా కావాలా లేకుంటే వాటరీగా కావాలా దాన్ని బట్టి కూడా మనం వాటర్ కంటెంట్ అనేది పెంచుకోవడం లేకుంటే తగ్గించుకోవడం అనేది మన ఇష్టం. లాస్ట్గా ఒక టీ స్పూన్ గరం మసాలాని మనం మన కర్రీలో యాడ్ చేసుకుంటాం. దీనివల్ల కూడా మన కర్రీ యొక్క టేస్ట్ పెరుగుతుంది. ఫైనల్గా మనం చాప్ చేసుకున్న కొరియాండర్ అండ్ కర్రీ లీవ్స్ని కర్రీలో యాడ్ చేయాలి. ఒక 10 minutes మన కర్రీని సిమ్లో ఉంచి కవర్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి చక్కగా పడుతుంది. చూడండి ఎంతో చక్కగా కుక్ అయినా ఇంకా ఫ్లేవర్ఫుల్ చికెన్ రెడీ అయిపోయింది. ఈ కర్రీ మనకి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇదే విధంగా మీరు కూడా చేసి నాకు కామెంట్ చేయండి. మీకు కూడా ఈ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి. మరి ఇలాంటి ఎన్నో సింపుల్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.